అరటికాయ ఉల్లి కారము, తోటకూర పులుసు. అరటికాయ ఉల్లి కారము, తోటకూర పులుసు. అయితే ఇది మినప్పప్పు మిరపకాయలు వేయించాలి. వేయించి పచ్చి జీలకర్ర, కొంచెం చింతపండు, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టేయాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అల్లం వెల్లుల్లి మామిడి వేసాను. అరటికాయ కాయల్లో ఉడకబడితే ముద్దైపోతుందని చెక్కులు తీసేసి సన్నగా ముక్కలు కోసాను. వేడి నీళ్ళలో వేసి ఒక్కసారి ఇలా ఉడికిచ్చి తీసేసి మనం గ్రైండర్ చేసుకున్న ఈ ఉల్లికారం నూనెలో బాగా వేయించి ఈ వేడి నీళ్ళలో వేసిన అరటికాయ ముక్కలు పొడిచేసి ఆ ఉల్లికారంలో వేసి కొంచెం నీళ్ళు పోసి ఆయిల్ వేసి బాగా అడుగు నుంచి పైకి 10 నిమిషాలు ఫ్రైలా అయిపోయింది అన్నమాట దగ్గరికి. ఇది చాలా టేస్ట్గా చపాతీలో కూడా బాగుంటుంది. మనకి 2 రోజులు కూడా ఉంటుంది ఈ కూర. పాడవదు అరటికాయ కూర. హెల్త్కి కూడా మంచిది. అరటికాయ పీచు పదార్థం అంటారు కదా, మంచిది అంటారు. తోటకూర పులుసు ఆంధ్ర వాళ్ళది. ఈ తోటకూర పులుసు ఏం చేసామంటే శుభ్రంగా ఆకులు కాడలన్నీ తీసేసి ఆకులన్నీ బాగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం. మెంతులు, ఆవాలు, పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, లేకపోతే లేదు. నేను వేయలేదు. వేయించేసి చింతపండు నీళ్ళు పోయాలన్నమాట. ఈ ఉడికించిన ఈ తోటకూర ఉంటుంది కదా, మెత్తగా గుజ్జులా చేసుకొని ఆ చింతపండు నీళ్ళలో ఈ గుజ్జు అందులో కలిపి ఉడికించాలి. మీకు ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకుంటారు, లేదంటే నేను బెల్లం వేయలేదు. కొంచెం వరిపిండి నీళ్ళలో కలిపి చిక్కబడడం అన్నమాట. ఇది చపాతీలో కూడా బాగుంటుంది, తినచ్చు. అది ఇలా ఉల్లికారం కూరలు ఉన్నప్పుడు ఇలా తోటకూర పులుసు అంటే జీర్ణం అవుతుంది అన్నమాట. తోటకూర అనేది జీర్ణం అవుతుంది ఇలా ఉల్లికారం కూర తిన్నప్పుడు. హెల్త్కి కూడా మంచిది. ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, నాది ఈరోజు బర్త్డే ఉంది. పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించాలి. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్. అరటికాయ గుజ్జు పులుసు ఫ్రెండ్స్ ఇది.